తెరవండి. 182 మీ పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకున్నట్లయితే 182 పేజీ తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 ఈ 3 వచనాలే ఈ రోజున మనం నేర్చుకుందాము. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చిన్న ప్రార్థన అండి, తలలోంచుదాం. కృపగల దేవా, దయగల రాజా, నాయన ఇప్పటి వరకు ప్రారంభ ప్రార్థన, పాటలు, నాయన ఆరాధన, నాయన సాక్ష్యము, ఇదిగో ప్రభువా వెళ్ళబోతున్న సందేశములోకి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎక్కడైతే 2-3 కూడి నీ నామమును స్తుతిస్తారు వారి మధ్య నేను ఉంటానన్నావయ్యా. మా మధ్య నీవు ఉన్నావు, మాతో నీవు ఉన్నావు, మా పక్షమును నీవు ఉన్నావు, మాకు తోడుగా నీవు ఉన్నావు. నాయన చదవబడిన ఈ 3 వచనాలను ఆధారం చేసుకొని నీ బిడ్డలకు నీ మాటలు అందిస్తుండగా నీ బిడ్డలకు వినగలిగిన చెవివ్వండి, గ్రహించు మనసునివ్వండి. యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని నామన పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన 3 వచనాల్లో మనం జ్ఞాపకం చేస్తే అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆయన చెప్తున్న మాటలు ఎంతో అమూల్యమైనవి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుకు వలె సేవ చేసింది, ప్రభువైన యేసుక్రీస్తు వలె సువార్త ప్రకటించింది మనకు అపొస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం వస్తారు. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. 27 పుస్తకాలలో 14 పుస్తకాలు రాసింది అపొస్తలుడైన పౌలు గారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, 14 పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలలో కొన్ని పుస్తకాలు జైల్లో ఉండి రాశాడు, కొన్ని పుస్తకాలు సువార్త ప్రకటిస్తూ రాశాడు, కొన్ని పుస్తకాలు ఒంటరిగా ఉండి రాశాడు, కొన్ని పుస్తకాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో శోధనలో ఉండి రాశాడు. మరి రాసిన ప్రతి పుస్తకము చాలా విలువైంది. అయితే కొలస్సీ అనే సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్నారు అన్నది ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమ, గత కాలమందు కాలాలు ఎన్నండి? 3 కాలాలు. ఒకటి భూతకాలం, ఒకటి వర్తమాన కాలం, ఒకటి భవిష్యత్ కాలం. దాన్ని ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి ఇక్కడ గత కాలం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా అది పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిన కాలం గురించి చెప్తూ ఉన్నాడు. జరిగిపోయిన కాలం అనగా నా ప్రియ దేవుని బిడ్డలారా గత కాలం ఇది 2026 సంవత్సరం అనుకో, గత కాలం అంటే 2025 వేసుకోండి. లేకపోతే ఈ రోజున జూలై నెల నా ప్రియ దేవుని బిడ్డలారా 5వ తేదీ కదా, గత కాలం అంటే జూలై నెల 4వ తేదీ కూడా కావచ్చు. ఇక్కడ కాలం అంటే కొన్ని సంవత్సరాలని, కాలం అంటే కొన్ని నెలలని, కాలం అంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళొచ్చు నా ప్రియ దేవుని జనాంగమ. అయితే మరియు గత కాలమందు కొలస్సీ సంఘమా, అపొస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తూ చెప్తున్నాడు, గత కాలములో మీరు ఎలా ఉన్నారు? దేవునికి దూరస్తులుగా ఉన్నారు. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించి
నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో నా దేవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా. హల్లెలూయా. ఏ కాలం అండి? గతకాలం. గతకాలంలో ఉన్న కొలస్సీ సంఘమాన్ని ఆనాడు కొలస్సీ సంఘానికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మనతో కూడా ఏం చెప్తున్నాడంటే, గత కాలంలో మనం ఎలా ఉన్నామంటే దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఇక్కడ గత కాలం అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని రక్తంలో కడగబడక ముందు కాలం. ఏమన్నానండి? దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కూర్చోక, ఒకప్పుడు దేవుడెవరో తెలియక, ఒకప్పుడు దేవుని సన్నిధి ఏంటో మనకు తెలియక, లోకంలో అన్యజనుల గుంపులో నిజ దేవుడును ఎరుగక విగ్రహాలని కొలిచిన కాలం. ఎలా ఉన్నామంటే అప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాం. అలా దేవునికి దూరంగా ఉన్నాం మనం. అలా దేవునికి దూరంగా ఉన్న మనము ఆ నిజదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడోనంటే, లోకంలో ఉన్న నిన్ను నన్ను ఎరిగిన ఆయన, లోకంలో ఉన్న నిన్ను నన్ను చూసిన ఆయన, ఆయనంతటకు ఆయనే తనంతటకు తానే పరమును విడిచి భూమికి దిగివచ్చి నిన్ను నన్ను కూడా తన ప్రేమతో పిలిచి లోకంలో నుండి నిన్ను నన్ను ఏం చేశాడనంటే వేరుపరిచి, ప్రియమైన దేవుని జనాంగమా, సంఘమనే సహవాసంలోకి, సంఘమనే పరిశుద్ధమైన గుంపులోకి ఆయన ఏం చేశాడు? చేర్చాడు. నమ్మితే చప్పట్లు కొట్టు. స్తోత్రం. ఇప్పుడు గత కాలంలో దేవునికి మనం ఎలా ఉన్నామండి? దూరంగా ఉన్నాం. అంటే గతకాలం అంటే ఏంటది? దేవుని ఎరగక మునుపు, అన్యులలో ఉన్నప్పుడు, విగ్రహాలను ఆరాధించినప్పుడు, చెట్టుకి పుట్టకి మొక్కినప్పుడు, సృష్టికర్త ఎవరో తెలియక సృష్టిని సేవించినప్పుడు, గుళ్ళు గోపురాలకు తిరిగి కొబ్బరికాయలు కొట్టినప్పుడు, అగరబత్తీలు వెలిగించినప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం. అలా దేవునికి దూరంగా ఉన్న మనల్ని ఆ దేవుడు తన ప్రేమతో తన ఏకైక కుమారుణ్ణి మన దగ్గరకు పంపి మనకు ఆయన ప్రేమ ఏంటో తెలియపరిచి తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధినిగా చేసి ఇప్పుడు దేవుని సన్నిధిలోకి ఏం చేశాడు? ఆయన చేర్చాడు. అయితే చేర్చినా కూడా, ప్రభు బిడ్డలం అయినా కూడా, ప్రభు రక్తంలో కడగబడినా కూడా, ప్రభు సన్నిధిలోకి వచ్చినా కూడా ఇంకా దేవునికి దూరంగా ఉన్నారు అని ఆత్మదేవుడు చెప్తున్నాడు. ఇంకా దేవునికి దూరంగా ఉన్నారు అని. అదెలా? ఆదివారం ఆలయానికి వస్తున్నానుగా నేను దేవునికి దూరంగా ఎలా ఉంటా? శుక్రవారం ఆలయానికి వస్తున్నానుగా నేను దేవునికి దూరంగా ఎలా ఉంటా? ఎక్కడ కుటుంబ ప్రార్థన జరిగినా అక్కడికి వస్తున్నానుగా నేను దేవునికి దూరం ఎలా అవుతా? ఇదిగో ఊరికి వెళ్ళే ముందు దైవజనుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్తున్నానే, నేను దేవునికి ఎలా దూరంగా ఉన్నట్టు? ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి ప్రార్థనలోకి వెళ్ళి కూర్చుంటున్నానుగా నేను దేవునికి దూరం ఎలా అవుతున్నట్టు? నేను అంటాను, మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ఉపవాస ప్రార్థనలో కూర్చున్నంత మాత్రాన, ఊరు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళే ముందు ప్రార్థనలు చేసుకొని వెళ్ళినంత మాత్రాన, ప్రభు బిడ్డగా అయినంత మాత్రాన, ప్రభు బల్లలో చేయివేసినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన, రక్షణలో ప్రియమైన దేవుని బిడ్డలారా సాగుతూ ఉన్నంత మాత్రాన నేను దేవునికి దూరం కాలేదు, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటే నీ భ్రమ. ఏం చెప్పానండి? నేను అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాను,
నేను సన్నిధికి వస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను మందిరానికి ఆదివారం వస్తున్నాను, నేను దేవునికి దూరంగా ఉంటావేంటి పాస్టర్ గారు అన్ను అంటే, పాస్టర్ గారు కాదండి చెప్పేది, ఎవరండి? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అన్నీ ఉన్నా, నువ్వు అన్నీ కరెక్ట్గా వస్తున్నా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. ఎలా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన మాట ప్రకారంగా జీవించకుండా ఉంటే చాలండి ఆయనకు దూరంగా ఉన్నట్టు. ఏం చెప్పానండి? ఆయన మాట ప్రకారంగా జీవించకుండా ఉంటే చాలు. ఆయన మాట ప్రకారంగా జీవించకుండా ఉంటే చాలు ఆయనకు దూరంగా ఉన్నట్టు. ఈ రోజున దేవుని ఆలయంలో కూర్చున్న వాక్యం ఆలకిస్తున్నాం, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నామా? కొలసి సంఘము ఆయన మాట ప్రకారంగా జీవించట్లా. మరి ఎవరి మాట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు అంటే, వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. కానీ సంఘానికి వస్తున్నారు, కానీ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ సంఘ ప్రార్థనలో ఉంటున్నారు. ఏ సంఘం చెప్పాలి? ఏ సంఘం? కొలస్సీ సంఘం. అపొస్తలుడైన పౌలు గారు రాసింది ఏ సంఘానికి? కొలస్సీ సంఘానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మాట్లాడుతుంది ఏ సంఘానికి? సార్వత్రిక సంఘానికి. సార్వత్రిక సంఘానికి అంటే అన్ని సంఘాలకి. అన్ని సంఘాలలో ఈ బేతేలు సంఘం కూడా ఒకటి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు దేవునికి దగ్గరవుతావు. కానీ దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించకుండా నీ మాట ప్రకారంగా నీ మనసు ఏం చెప్తే అట్లా చేస్తే ఉంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తూ ఉంటే దేవునికి ఏమవుతావు అంటే దూరం అవుతుంటావు. మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే, కొలస్సీ సంఘము గత కాలంలో దేవునికి దూరమైంది. అలా దేవునికి దూరమైన విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మొట్టమొదటి విషయము, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయాన్ని అంటే, నువ్వు దేవునికి దూరం అవుతున్నావో, దేవునికి దూరంగా ఉన్నావో, దేవునికి ఆల్రెడీ దూరం అయిపోయావో, లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్నావో. దేవునికి దగ్గరగా ఉండటం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఉంటామా? ఆయన మాట ప్రకారంగా ఉంటామా? దేవునికి దూరం అవటం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఉంటామా? ఆయన మాట ప్రకారంగా ఉండకపోవటమా? ఆయన మాట ప్రకారంగా ఉండకపోవటం. నా ప్రియ దేవుని జనాంగమా, గత కాలంలో దేవునికి మీరు దూరస్తులుగా ఉన్నారు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి దూరమైన పర్ల, కుటుంబీకులకి కొన్ని సందర్భాల్లో దూరమైన పర్వాల బతకచ్చేమో, స్నేహితులకు దూరం అయిపోయినా బతకచ్చేమో, అయిన వారు, ఇష్టలైన వారు, ఏమండి ఆత్మీయులైన వారు కూడా కొన్ని సందర్భాల్లో దూరమైన బతకచ్చేమో. కానీ దేవునికి ఒక వ్యక్తి దూరం అయితే ఆ బతికిన ఒకటే, చచ్చిన ఒకటే. దేవునికి ఎప్పుడు మనం దూరం కాకూడదండి. దేవునికి ఎక్కడ దూరం అయిపోతామోనని కొలస్సీ సంఘం పట్ల అపొస్తలుడైన పౌలు గారికి ఒక అభిలాష, అపొస్తలుడైన పౌలు గారికి ఒక బాధ్యత, ఒక భారం. కొలస్సీ సంఘమా, గత కాలంలో మీరు దేవునికి దూరస్తులయ్యారు, ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతం మరలా దేవునికి దూరం అవుతారేమో, దూరం కాకండి అంటున్నాడు పౌలు గారు. కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఎక్కడుండి రాస్తున్నాడు తెలుసా? జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి. ఏమండి, జైల్లో ఉన్న వ్యక్తికి సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందండి? దుఃఖం. జైల్లో ఉన్న వ్యక్తికి మరణపు అంచుల్లో ఉన్నాడు. మరణపు అంచుల్లో ఉన్నటువంటి వ్యక్తి పత్రిక రాస్తున్నాడు. తలెత్తన్నా,
పత్రిక రాస్తున్నాడు. కొలస్సీ సంగమా, గత కాలంలో మీరు దూరం అయిపోయారు, దూరం అవుతారేమో, దేవునికి దూరం కాకండి అంటున్నాడు. ఈ రోజున ఈ జూలై నెల మొదటి ఆదివారం ప్రభు బల్లలో కాసేపట్లో చేయబోతున్నాం. ప్రభు బిడ్డలమయ్యాం. అయితే గడిచిన కాలంలో, గడిచిన నెలల్లో, గడిచిన రోజుల్లో, గడిచిన గడియల్లో దేవునికి నువ్వు దూరం అయిపోయావా, దేవునికి నువ్వు దగ్గర అయ్యావా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో కాసేపు, నిన్ను నువ్వే ప్రశ్నలు వేసుకో కాసేపు. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు దూరం అవుతాడు అని అంటే ఆయన మాట ప్రకారంగా నిలవనప్పుడు అండి. ఆయన మాట ప్రకారంగా నిలవనప్పుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చోట ఇలా అన్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్దకు రండి ఏమన్నాడు? ఇంకా తర్వాత నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నెమ్మదినిస్తా, శాంతినిస్తా. మీకు కావాల్సింది నా దగ్గర ఉంది, రండి. అయితే ఆయన దగ్గరికి వచ్చారు. అయితే ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎంతకాలం ఆయనతో ఉన్నారు అని అంటే, మొదట ఆయన దగ్గరికి వచ్చింది 70 మంది. ఆ 70 మంది కాస్త చివరికి ఎంతమంది అయ్యారు? ఆయన దగ్గర ఉన్నది 12 మంది. ఈ 12 మంది 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచారు. ఈ 12 మంది 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి కూర్చున్నారు, ఆయనతో కలిసి ప్రయాణం చేశారు, యేసుతో కలిసి జీవించారు, యేసు ప్రక్కన కూర్చున్నారు, యేసు చేసిన అద్భుతాలు కనులారా చూశారు. ఇన్ని అద్భుతాలు చేసిన యేసయ్యను కనులారా చూసిన ఈ 12 మందిలో యేసు క్రీస్తు వారు సిలువకెక్కేసరికల్లా ఎంతమంది ఉన్నారు? ఏంటండి? ఒక్కరు. ఆ ఒక్కరెవరు? యోహాను గారు ఒక్కరు ఉన్నారు. 11 మంది ఆయనకు దూరం అయిపోయారు. ఆ 12 మందిలో ఒకడైతే ముద్దు పెట్టుకొని మరి యేసయ్యను ఏం చేశాడు? అప్పగించాడు. యేసయ్యను 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఆ 12 మందిలో మరొకడైతే యేసుక్రీస్తు వారు నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆ 12 మందిలో మరొకరైతే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసయ్య లేచాడని చెబితే అవునా నిజమా, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఈ రోజును గమనించండి. 70 మంది ఆయనతో ఉన్నారు. చివరకు సిలువెక్కేసరికల్లా ఒక్కరే ఉన్నారు. 11 మంది దూరం అయిపోయారు. అయితే యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత మొదటిగా ఒక స్త్రీకి కనబడ్డాడు. ఆ స్త్రీ వెళ్ళి తన శిష్యులకు చెప్పింది. చెప్పిన తర్వాత కొంతమంది నమ్ముతారు, కొంతమంది సమాధి దగ్గరికి వచ్చి చూస్తారు. ఇవన్నీ మనకు తెలిసిందే. సమాధిలో ఆయన కనపడకపోయేసరికల్లా ఆశ్చర్యపోతారు. అప్పుడు యేసుక్రీస్తు వారే సమాధిలో నుండి లేచి ఆ స్త్రీకి కనబడిన తర్వాత మేడగదిలో శిష్యులందరూ కూర్చొని ఉంటే ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. పట్టణ చప్పట్లో సార్ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడతారు. నేనే మీ ప్రభువును, నేను చెప్పినట్లుగా వచ్చాను, 3.5 సంవత్సరాలు మీ మధ్య జీవించాను. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వారు ఎదుట సిలువేయబడ్డాను, మరణించాను, ఆ తర్వాత తిరిగి లేచాను, నేనే అని చెప్తున్నప్పుడు వారిలో ఒకడు ఉండడు, ఒకరు మిస్ అవుతారు. తోమా. మరలా తోమాకు కనపడటానికి మరలా 2వ ప్రత్యక్షమవుతాడు యేసయ్య. అప్పుడు తోమాతో మాట్లాడుతూ, తోమా నా గాయాలలో ఏలుబెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావుగా, ఇదిగో నా గాయాలు, ఇదిగో నా ప్రక్కలో బల్లెపు పోటు, నమ్మావా అని అన్నప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థిస్తాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వైతే చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. పట్టణ చప్పట్లో సార్ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తోమా చూచి నమ్మాడు. మనం చూడలేదు యేసయ్యని, కానీ మనం నమ్మాం ఆయన రక్షకుడని, మనం నమ్మాం ఆయన యేసయ్య నిజదేవుడని, మనం నమ్మాము ఆయన ద్వారా తప్ప ఇంక ఎవరి ద్వారా
మోక్షానికి మార్గం లేదని. అలా నమ్మిన మనము ప్రియమైన దేవుని బిడ్డలారా లోకంలో నుండి వేరయ్యి, అలా నమ్మిన మనము లోకంలో నుండి ప్రత్యేకించబడి, అలా నమ్మిన మనము లోకంలో నుండి పక్కకు వచ్చి సంఘమనే పరిశుద్ధమైన సహవాసంలోకి వచ్చి కూర్చున్నాం. అలా కూర్చున్న మనల్ని ప్రభువైన యేసయ్య తన వాక్కు ద్వారా ప్రతి ఆదివారమైనా, ప్రతి శుక్రవారమైనా, ప్రతి శనివారమైనా, ప్రతి కుటుంబ ప్రార్థన ద్వారానైనా, ప్రతి చోట సువార్త సభల ద్వారానైనా తన దైవజనులను మన ముందు నిలబెట్టి వారి నోటులో నుండి ఆయన వాక్కును పంపి మనల్ని ఆయన ఆధ్యాత్మికంగా బలపరుస్తూ, ఆధ్యాత్మికంగా పోషిస్తూ, ఆధ్యాత్మికంగా మనకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ నేటికి మన పక్షాన ఉన్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరం అయిపోయావు? ఒకసారి ఆలోచించు. మొదట 70 మంది, ఆ తర్వాత ఎంతమంది? 12 మంది, ఆ తర్వాత ఎంతమంది? ఒక్కరే. ఆ తర్వాత చూడండి ఆయన సమాధిని గెలిచి లేచిన తర్వాత ఒక్కరై ఉన్న బృందం కాస్త ఎంతమంది అయ్యారు? మరలా 12 మంది అయ్యారు. ఇస్కరియోతు యూదా స్థానంలో చీటీ వేయగా, చీటీ ఎవరి పేరు వచ్చింది? మత్తీయ అనే పేరు మీద చీటీ వస్తుంది. అప్పుడు యూదా స్థానంలో ఒక మత్తీని చేర్చుకుంటారు. అప్పుడు ఈ 12 మంది ప్రియమైన దేవుని జనాంగమా, ఈ 12 మంది అవుతారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధిని గెలిచి ఆయన ఆరోహణం అవుతాడు కదండి. 40 దినాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఆరోహణం అవుతాడు కదా. 40 దినాలు ఈ భూమి మీద ఆయన సంచరించి వెళ్తాడుగా. ఆ తర్వాత 10 రోజులు మేడగదిలో శిష్యులు, స్త్రీలు, మగ్దలైన మరియమ్మ తల్లి, వీళ్ళందరూ కూడా 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థిస్తూ ఉంటారు. బాగా వినండి, 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థిస్తూ ఉంటారు. అలా ప్రార్థిస్తూ ఉండగా ఆకాశములో నుండి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు పెంతుకోస్తు దినమున ఆ మేడగదిలోనికి ఆయన వస్తారు. మేడగదిలోకి వచ్చినప్పుడు 120 మంది మీదకి ఎవరు దిగుతారండి? పరిశుద్ధాత్మదేవుడు దిగగా వారు గొప్ప అభిషేకముతో నింపబడతారు. బాగా గమనించండి, 70 మంది కాస్త 12 మంది శిష్యులు, 12 మంది కాస్త కలవరి కొండ మీద ఒక్కరే. ఆ ఒక్కర కాస్త మేడగదిలో కల్లా ఎంతమంది? 120 మంది అయ్యారు. ఈ 120 మందికి దైవజనుడుగా, సువార్థికుడుగా దేవుని వాక్యము చెప్పినటువంటి వారికి ఇద్దరే. ఒకరు పేతురు, మరొకరు యోహాను. ఈ ఇద్దరు కలిసి ఆదిమ సంఘం ప్రారంభించారు, మొట్టమొదటి సంఘం ప్రారంభించారు. ఈ ఇద్దరు కలిసి 120 మందికి ఆదిమ సంఘం ప్రారంభిస్తే ఒక చోట పేతురు గారు వాక్య ప్రకటన చేస్తుండగా ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది రక్షింపబడ్డారు. 3000 ప్లస్ 120 మంది కలపండి, 3120 మంది. మరొక చోట వాక్యాన్ని బోధించినప్పుడు 5000 మంది రక్షించబడ్డారు. 5000 మంది, 3000 మంది, 120 మంది కలగలపండి, 8120 మంది సంఘము గొప్పగా ఉద్భవించింది ఆ దినాల్లో. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 8120 మంది సంఘం గొప్ప ప్రభావంతో వాడబడుతుంది. దేవునికి దగ్గరైంది ఆ సంఘం. అలా దేవునికి దగ్గరైన ఈ సంఘములోనే ఉండిపోయింది. అర్థమైంది నేను చెప్పింది? సంఘం ఎక్కడ ఉండిపోయింది? సంఘములోనే ఉండిపోయింది, స్ట్రక్ అయిపోయింది. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే సంఘములోనే ఉండకూడదు. సంఘం ఏమవ్వాలి? విశాలపరచబడాలి, స్ప్రెడ్ అవ్వాలి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమును చెదరగొట్టేవాడు ఎవడో ఒకడు రావాలి. సంఘమునకు హింస ద్వారా, సంఘమునకు శ్రమ ద్వారా, సంఘమునకు శోధన ద్వారా చెదరగొట్టేవాడు ఒకడు రావాలి. చెదరగొట్టకపోతే సంఘం అక్కడే స్ప్రెడ్ అవ్వట్లేదు, అక్కడే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న వేస్తాను, చెప్పండి. సంఘం అక్కడే ప్రార్థన చేస్తుంటే, సంఘం అక్కడే సువార్త చెప్పుకుంటుంటే, సంఘం అక్కడే ఆరాధన చేస్తుంటే ప్రపంచానికి దేవుని సువార్త వెళితే సంఘం అక్కడే యెరూషలేములోనే ఆగిపోయి ఉంటే మన వాడరేవు ప్రాంతానికి సువార్త వచ్చేదా? సంఘం స్ప్రెడ్ అవ్వటానికి, సంఘానికి ఒక శ్రమ పెట్టడానికి, చెదరగొట్టడానికి దేవుడు ఒకరిని లేపాడు. ఆ ఒక్కడెవరు చెప్పాలి మీరు? ఇప్పుడు చెబితే మేధావులే. ఎవరయ్యా ఒక్కడంటే సినిమా పేరు అనుకోకండి, సామె. ఒక్కడెవరు?
కొలస్సీ సంఘానికి పత్రిక రాసిన వ్యక్తి ఎవరు? చెప్పండి నోరు తెరిచి. ఆ పౌలు గారు. ఆ ఒక్కడే పౌలు గారుగా ఉన్నప్పుడు మొదటి పేరు అయింది ఆయన పేరు సౌలు గారు. ఆ సౌలును లేపాడు దేవుడు. ఆ సౌలును లేపి సంఘానికి పంపాడు. సంఘం మీదకి పంపినప్పుడు ఈ సౌలు ఏం చేశాడు? బైబిల్ పట్టుకొని వెళ్ళే ప్రతి ఒక్కడిని కొట్టాడు. పాటలు పాడే ప్రతి ఒక్కడిని హింసించాడు. హాల్ నైట్ ప్రేయర్లకు వెళ్తుంటే వాళ్ళని దారి మధ్యలోనే ఆపి వీరబాదులు బాధేవాడు. ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, గర్భిణీలని లేదు. ఎవరు కనపడిన యేసును ఆరాధిస్తున్నామనంటే కోపంతో మండిపడిపోయి అందరిని కొట్టి ఆపేసేవాడు. అలా ఆపేస్తా ఉంటే సంఘం ఏమైపోయింది? చెదరగొట్టబడి. అప్పుడు కొంతమంది ఏమయ్యారు? యోదయాకి వెళ్ళారు, కొంతమంది సమరయాకి వెళ్ళారు, కొంతమంది యెరూషలేము వైపు వెళ్ళారు, కొంతమంది బేతనీ వైపు వెళ్ళారు. అలా నలుదిక్కులకి చెదరగొట్టబడింది సంఘం. అలా చెదరగొట్టబడిన వారందరూ దేవుని వాక్యాన్ని వెంట పెట్టుకొని సర్వ ప్రపంచానికి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చారు. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే పడాలి. మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. బోలో కృష్ణ మహారాజుకే, యూదల రాజుకే. ప్రశ్న అండి, సంఘాన్ని హింసించింది ఎవరు? సౌలు. 14 పత్రికలు సంఘాలకు రాసింది ఎవరు? వినండి, బాగా వినండి. హింసించినోడు సౌలే. సంఘం అంతా క్షేమంగా ఉండాలని సార్వత్రిక సంఘానికి 14 పత్రికలు రాసింది పౌలే. క్రీస్తు పరిచర్యకు ఎవరైతే అడ్డుగా ఉంటారో వాళ్ళే రాబోయే రోజుల్లో క్రీస్తు పరిచర్యకు ఏమవుతారు? తోడవుతారు. బాగా వినండి. కొత్త కాలనీలో నేను పరిచర్య చేసేటప్పుడు శుక్రవారం పూట, శనివారం పూట, సాయంత్రం పూట ప్రార్థనలు పెట్టేవాడిని. అలా పెట్టినప్పుడు సంఘ బిడ్డలు పెద్దగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కూలి పనులకి వెళ్ళేవాళ్ళు, కంపెనీలకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, 2-3. ఒక్కొక్కసారి ఆ 2 కూడా వచ్చేవాళ్ళు కదా. అయితే నాకున్న అలవాటు ఏంటంటే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాటలు పాడుకునేవాడిని. సమయం ఎంత అయ్యేదంటే 7ంటికి స్టార్ట్ చేసేవాడిని. ఒక్కడనే పాటలు పాడుకునేవాడిని. 8 వరకు పాటలు పాడుకునేవాడిని. నేనే స్తోత్రం చెప్పుకునేవాడిని, నేనే హల్లెలూయా చెప్పుకునేవాడిని. తర్వాత వాక్యం స్టార్ట్ చేసేవాడిని. 8 నుండి 8:30 వరకు. శనివారం ప్రార్థన, సిద్ధపాటు కూడిక, శుక్రవారం సాయంత్రం. అయితే నేను చర్చిలో ఉండి స్తోత్రం హల్లెలూయా నేను చెప్పుకుంటుంటే బయట ఉన్న కొంతమంది కుర్ర పిల్లలు ఏం చేసేవాళ్ళంటే స్తోత్రం అనేసరికల్లా బయట కొంతమంది కుర్రలు ఉండేవాళ్ళే. వాళ్ళు ఏమనేవాళ్ళంటే వాళ్ళు కూడా స్తోత్రం అనేవాళ్ళు. చూడండి, ఆ పాట కంప్లీట్ అయ్యేది దేవుని స్తోత్రం హల్లెలూయా అనేవాళ్ళు కదా. బయట ఉండేవాళ్ళు ఎగతాళితనంగా వాళ్ళు స్తోత్రం హల్లెలూయా అనేవాళ్ళు. కొంతమంది కుర్రోళ్ళు. ఆ తమ్ముడు కూడా రాళ్ళేసేవాడు, రేకుల మీదకి రాళ్ళేసేవాడు. రాళ్ళేసే కొందరికి స్తోత్రం అనుకునేవాడిని. వాక్యం అక్కడనే చెప్పుకునేవాడిని. అట్లా కొన్ని నెలల పాటు వాక్యం చెప్పుకుంటా ఉంటే ఇంకా ఏం చేసేవాళ్ళు వాళ్ళు, చర్చి ఎదరో రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు మీద అలా వెళ్తా చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు.
మీరు కొట్టుకోండిరా చప్పట్లని ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం అనుకుంటే పెద్దగా 10 మంది కుర్రోళ్ళు కలిసి హల్లెలూయా స్తోత్రం అనేవాళ్ళు బయట. ఒకరోజు రాత్రి అంతా ఉపవాసం ఉండి అదే మందిరంలో ఆ రాత్రి ఉండిపోయి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను చర్చిలో ఉండి స్తోత్రం అంటుంటే వాళ్ళు బయట ఉండి హల్లెలూయా అంటున్నారయ్యా. నేను చర్చిలో ఉండి స్తోత్రం చెప్తుంటే వాళ్ళు కొంతమంది రాళ్ళేస్తున్నారయ్యా. క్రిస్మస్ ట్రయల్లో స్టార్ నేను చర్చి మీద పెడితే ఇదిగో నాయన పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరి స్టార్ను పాడు చేస్తున్నారయ్యా. వాళ్ళకి తెలియట్లేదు ప్రభువా. ఈరోజు రాళ్ళు వేసిన వాళ్ళే, ఈరోజు బయట ఉండి స్తోత్రాలు చెప్పిన వాళ్ళే రేపు ఒక రోజున వాళ్ళని పట్టుకోండి అయ్యా. వాళ్ళు సంఘాల్లో నిలవాలయ్యా, వాళ్ళు సువార్థికులు అవ్వాలయ్యా, వాళ్ళల్లో కొంతమంది ప్రార్థనా పరులు అవ్వాలయ్యా అని నేను ప్రార్థన చేశాను కొన్ని సంవత్సరాల పాటు. అయితే నేటికి ఇప్పుడు చూడండి, వారిలో కొంతమంది బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళటం నేను చూస్తున్నాను. పట్టండి చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బయట ఎగతాళి చేసిన హల్లెలూయాలు చెప్పిన వాళ్ళు ఈరోజు సువార్తలకు తిరుగుతున్నారు. నేను అంటాను, పరిచర్యకు ఎవరైనా అడ్డుగా ఉంటే మనం వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లే. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసామనుకో, ఈరోజు అడ్డుగా ఉన్న వాళ్ళే రేపు ఒకరోజు ఏమవుతారండి? వాళ్ళే మనకు తోడవుతారు, వాళ్ళే మన పరిచర్యను ముందుండి నడిపిస్తారు. సౌలు నిజంగా సంఘాన్ని హింస పెట్టి చెదరగొట్టకపోతే సంఘం అక్కడ ఉండిపోయేది. యోదయాకి, సమరయాకి, బేతనీయకి, యెరూషలేముకి నలువైపులా సువార్త వెళ్ళింది. అలా వెళ్ళిన సువార్తల్లో గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానని చెప్పాడు. ఎవరండి ఆయన? తోమ. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? మన భారతదేశం మద్రాసుకు వచ్చి మద్రాసులో అన్యజనులకి, పూజారులకి, బ్రాహ్మణులకి సువార్త చెప్పి అనేక సంఘాలను స్థాపించి మద్రాసులో కొండ మీద పూజారులు ప్రియమైన దేవుని బిడ్డలారా గుణపం తీసుకుని ఆయన్ని పొడిసేస్తారు. అక్కడ వారిని క్షమించు అని చెప్పి తన ప్రాణాన్ని విడిచి కొండ మీద తన ప్రాణాన్ని విడుస్తాడు. ఇప్పటికీ మద్రాసులో సెయింట్ అపోస్టల్ థోమస్ అని ఆయన పేరు మీద ఒక చర్చి ఉంటుంది, సమాధి కూడా ఉంటుంది, సెయింట్ అపోస్టల్ థోమస్ అని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గాయాలలో వేలు పెట్టి చూస్తానని చెప్పిన తోమనే మద్రాసుకు వచ్చి సువార్త చెప్పాడు. సంఘాన్ని హింసించిన సౌలే 14 పత్రికలు రాశాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు అదే పౌలు సంఖ్యల్లో వేయబడి చెరసాల్లో ఉండి కొలసి సంఘానికి రాస్తున్నాడు. కొలసి సంఘమా, మీరు దేవునికి గత కాలంలో దూరం అయ్యారు, ఇప్పుడు అవుతున్నారేమో, అవ్వకండి అంటున్నాడు. గత కాలంలో, గత నెలలో, గడిచిన రోజుల్లో ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్నామేమో ఆలోచించండి. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, కానీ మనము ప్రభు యొద్దకు వచ్చి ప్రభు బిడ్డలమై ప్రభు రక్తంలో కడగబడి ప్రభు సహవాసంలో సాగుతున్నాము. ఒకవేళ మనలో ఎవరైనా దేవునికి దూరం అయ్యారేమో, అలా మీతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, దూరస్తులైన మీరు మరలా దేవునికి దగ్గరికి మీరు రండి, దేవుని దగ్గరికి రండి. ప్రయాసపడి భారమోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు యేసయ్య? విశ్రాంతి. ఒకసారి తలలెత్తి నా వైపు చూడండి. విశ్రాంతి అంటే అర్థం ఏంటండి? చెప్పిన వాళ్ళకి బహుమానాలు ఉంటాయి. ఎప్పుడు ఇస్తానో చెప్పను, ఇస్తాను, చెప్పాలి. మా ప్రేమిలకు అనుకుంటుంది ఈయన ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, ఏదో మా అభిలాష్ కాకపోతే అనుకుంటుంది. ఇస్తానండి, ఇస్తాను. చెప్పండి, విశ్రాంతి అంటే ఏంటి? ఏందమ్మా? దేని మీద ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండటం. ఎంత గొప్ప మాట పెట్టి చెప్పావమ్మా, నీ పేరు ప్రశాంతి అని. ప్రశాంతంగా ఉండటం అని చెప్పావు కదా. ప్రపంచంలో ఎక్కడ దొరకనిది ఒక్క దగ్గర దొరికింది. ఎవరి దగ్గర అండి? ప్రభు దగ్గర. ప్రపంచంలో ఎక్కడ దొరకనిది ప్రభు దగ్గర దొరికింది. అవేమేంటో చెప్పనా? ఒకటి ప్రశాంతత, మరొకటి రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి మనసుకు నెమ్మది, మరొకటి సమాధానం,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ప్రపంచంలో ప్రభు దగ్గర కాకుండా ఇంకెక్కడైనా దొరికితే చెప్పండి, నేను మీ దగ్గరకు వస్తాను. చెప్పండి. మనసుకు శాంతి ప్రభు దగ్గర కాకుండా ఎక్కడ దొరికింది చెప్పండి? ఇంకెక్కడ దొరికిద్దా? దొరికిద్ది పాస్టర్ గారు, సినిమా హాల్లో దొరకదా? 2.5 గంటలు మనశ్శాంతి. ఓ తాగుబోతుని అడిగితే ఎందుకన్నా నువ్వు తాగుతున్నావంటే ఆ తాగుబోతు వ్యక్తి ఏమంటాడు తెలుసా? నాకు ఇంట్లో శాంతి లేదు తమ్ముడు, మనశ్శాంతి కోసం నేనేం చేస్తున్నాను? మనశ్శాంతి కోసం మందు తాగుతున్నాడు. ఏమండి? మనశ్శాంతి కోసం సినిమాలకు వెళ్తున్నారు. ఏమండి? మనశ్శాంతి కోసం అనేక రకాల ఆల్కహాల్స్కి అలవాటు పడుతున్నారు. నేను అంటాను, మందు తాగే కొద్దీ నీకు శాంతి రాదు, ఉన్న ఆరోగ్యం పోద్దు. అమ్మా చెప్తానమ్మా, నేను పెట్టిన గ్లాసుల వరకు పోయి తర్వాత చెప్తాను. నేను ఒక 20 నిమిషాలు ముగిస్తాను. చూడండి. ఏమని? మనశ్శాంతి కోసము ఎన్నెన్నో చోట్లకి వెళ్తున్నారు. నేను అంటాను, నీకు శాంతి కోసం దేవుడి దగ్గరికి రాకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా, దేవునిలో ఉండకుండా నువ్వు ఎక్కడ తిరిగినా, వినాలి, ఎక్కడ తిరిగినా నీకు ఉన్నది పోదు కానీ లేని శాంతి రాదు. కొలసి సంగమా, గత కాలంలో దేవునికి దూరం అయ్యారు, దూరం కాకండి, దేవునికి దూరం కాకండి అని గుర్తు చేస్తూ, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన ఎడల మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. చూసారా ఏం చేస్తున్నాడు ఇక్కడ? జ్ఞాపకం. దేవునికి దూరమైన వారిని దేవునికి దగ్గర చేయటమే కాదంట, ఇంకా యేసయ్య ఏం చేశాడంట? నిరపరాధులుగా, ఏమండి, పరిశుద్ధులుగా, ఇంకా నిర్దోషులుగా నిలబెట్టడానికి ఎన్ని విషయాలు చెప్పానండి? 3 విషయాలండి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఎవరి దగ్గర నిలబెట్టడానికి? చెప్పాలి. ఆ దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. వినండి, తండ్రి అయిన దేవుడు. కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మనందరినీ సంఘానికి చేర్చి మాత్రమే కాదు, ఒక రోజున తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టడానికి. ఎలా నిలబెట్టడానికి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. నాతో పాటు ఈ 3 మాటలు చెప్పండి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి నా యేసయ్య నా కోసం పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. వినండి, యేసయ్య నీకోసం నా కోసం వచ్చింది. ఎన్ని రకాలుగా మనల్ని మార్చి తండ్రి ఎదుట నిలబెట్టడానికి? 3. 1 పరిశుద్ధులు. వినండి, ఇప్పుడు లోకంలో నుండి నిన్ను వేరు చేసి సంఘంలోకి చేర్చి నిన్ను పరిశుద్ధపరచటానికి ప్రభు ఏం పెట్టాడు? ప్రాణం. ఎంత సులభంగా చెప్పేశాము ఈ మాట, మామూలు మాట కాదు ఈ మాట. ప్రాణం పెట్టడం అంటే సామాన్యమైన పని కాదండి. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి డబ్బులు ఇవ్వటం కాదండి. ఒక వ్యక్తికి ఏదైనా అవసరమైతే ఇవ్వటం కాదండి ప్రాణం పెట్టడం అంటే. తన ప్రాణం పెట్టేశాడు. నిండు తన యవన కాలంలో తన ప్రాణం పెట్టేశాడు. అంతకు మించికి ఏం చేయగలడు అనుకున్నాడు ఆయన? నా తండ్రి బిడ్డలను నా తండ్రి దగ్గరకు నేను పరిశుద్ధులుగా నిలబెట్టాలంటే నా ప్రాణం పెట్టాలి నేను అని అనుకుని ప్రభు అయిన యేసయ్య పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టేశాడు. అంటే వినండి, తన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. వినండి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టేశాడే. మరి నువ్వు ఏం చేస్తున్నావు? యేసయ్యను ప్రేమిస్తున్నావా? దేవునికి దగ్గరగా ఉండటం అంటే ఏంటో చెప్తున్నానండి. దేవునికి నిన్ను దగ్గర చేయడానికి దేవుని కుమారుడని యేసయ్య తన ప్రాణం
పెట్టాడు. ఇప్పుడు తన ప్రాణం పెట్టాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడే. మరి నువ్వేం చేస్తున్నావు? సంఘంలోకి వచ్చిన నీవు యేసయ్యని ప్రేమిస్తున్నావా? నీ కోసం తన ప్రాణం పెట్టిన వారు ఎవరు ఉంటారండి? నీ భర్త నీ కోసం ప్రాణం పెట్టగలడా? ఆలోచించు ఒకసారి. నీ భార్య నీ కోసం ప్రాణం పెట్టగలిగిద్దా? నీ బిడ్డలు నీ కోసం ప్రాణం పెట్టగలుగుతారా? అవసరమైతే ఆస్తి ఏమైనా తేడాగా పంచితే బిడ్డలు ఏం చేస్తారండి? ప్రాణాలు తెస్తారండి. బిడ్డలే ప్రాణం తెస్తారండి. నిన్న ఫేస్బుక్లో చూశాను. భర్తని భార్య ఏం చేసింది తెలుసు? వినండి. వాకింగ్ కన్నా ఇవి భలే వింటాం మనం. వినండి. భర్తని భార్య ఏం చేస్తుందో చెప్తున్నాను, వినండి. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, భార్య ఏమో ఇంట్లోనే హౌస్ వైఫ్. అయితే కంపెనీకి వెళ్ళిపోతున్నాడు. నెల రోజులు కంపెనీస్లోనే ఉంటున్నాడు. ఇంటికి రావటం లేట్ అవుతుంది. రావట్లే. నెల తర్వాత వస్తున్నాడు. అయితే నెల తర్వాత వచ్చాడు. వస్తే ఒకసారి చెప్పింది, ఎందుకు ఆ కంపెనీ, ఎందుకు ఆ డిపార్ట్మెంటు, నెలల తర్వాత వస్తున్నావు నువ్వు, ఇలా వస్తూ ఎలాగా? నీకోసం నేను సమస్తాన్ని విడిచిపెట్టి నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబాన్ని విడిచి నువ్వే నా సర్వం అనుకొని వచ్చాను. వినవేంటి నువ్వు? దగ్గరలో ఏదైనా కంపెనీ చూసుకో, దగ్గరలో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకున్నావు. నువ్వు నన్నేమో ఈ హైదరాబాదులో వదిలేసి నువ్వు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నావు. నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత వస్తున్నావు అని చెప్పింది. ఇతను పట్టించుకోవాలి. పెళ్ళయి జస్ట్ 3 ఏళ్ళు అయింది. పిల్లలు కూడా పుట్ల. సరేలే అని అన్నాడు. మరలా వెళ్ళిపోయాడు బెంగళూరు. 2 నెలల తర్వాత వచ్చాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాడు. బాగా విన్నాడు. అయితే ఏమైందేమో, బాగా దిగ్భ్రాంతికి గురైంది, బాగా బాధకు గురైంది. ఇక ఏమనుకుందో ఏమో, ఈసారి బెంగళూరు నుండి వచ్చిన తర్వాత చక్కగా ఆయనకి భోజనం పెట్టి పడుకునే సమయంలో కత్తి తీసుకొని పోట్లకు పొడిచి చంపేసింది. నిజమండి, కత్తి తీసుకొని చంపేసింది. దేనికి చంపింది? నా భర్త నా దగ్గర, నాకు అందుబాటులో ఉండనివాడు నాకెందుకు అనుకుంది. ఎంత భయంకరం అండి. మొన్నటికి మొన్న ముంబై దగ్గర లోకల్ ట్రైన్స్ ఉంటాయండి. ఈ లోకల్ ట్రైన్లో చాలా మంది యవనస్తులు ఎక్కారు. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. వర్షం పడుతుంది. ట్రైన్ మూవ్ అయింది. అందులో 2 యవనస్తులు ఉన్నారు. ఒక యవనస్తుడు అన్నాడు ఒక యవనస్తుడితో, ఒరే తమ్ముడు, ట్రైన్ స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది, డోర్ ఎందుకు తీసున్నావు, డోర్ అయిరా అన్నాడు. నువ్వేంటి నా చెప్పేదంటే, లేదు నాన్న, వర్షం పడుతుంది కదా, జారిపోతాము, గేట్ల దగ్గర ఉన్నారు, డోర్ అయినా అంటే వాడు వింటలేదని జేబులో నుండి కత్తి తీసి 3 పోట్లు పొడిచి చంపేశాడు. చంపినోడి వయసు 25 సంవత్సరాలు, చనిపోయినోడి వయసు 18 సంవత్సరాలు. చంపినోడు జైల్లో ఉన్నాడు, చనిపోయినోడు సమాధిలో ఉన్నాడు. ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టలేడు, నీ భార్య నీ కొరకు ప్రాణం పెట్టలేదు. కొన్ని సందర్భాలు భార్యలే భర్తల ప్రాణాలు తీస్తున్నారు. లోకంలో భర్తలే భార్యల ప్రాణాలు తీస్తున్నారు, బిడ్డలే తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తున్నారు, స్నేహితులే ప్రాణాలు తీస్తున్నారు. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఒక్కడే. ఆయనే మనం ఆరాధిస్తున్న మన ప్రాణ ప్రియుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారు. కొట్టండి చెప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పట్లు ఒకసారి. కొట్టాలి 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 కొట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ప్రాణం విలువైందండి. నీ కోసం పెట్టాడు, నా కోసం పెట్టాడు. భర్త కన్నా, భార్య కన్నా, బిడ్డల కన్నా, స్నేహితుల కన్నా, అయిన వారి కన్నా, అత్తమామల కన్నా, తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్కచెల్లెల కన్నా, బావ మరుదుల కన్నా, బాబాయ్ పిన్నిల కన్నా, దైవజనుల కన్నా, సంఘ బిడ్డల కన్నా, ఇరుగు పొరుగు వారి కన్నా నిన్ను అమితంగా ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయనే మనం ఆరాధించే మన ప్రాణ ప్రియుడైన ప్రభువైన యేసయ్య. ప్రాణం పెట్టాడండి, ప్రాణం పెట్టాడు. ఆయన అంతలా నిన్ను ప్రేమిస్తే
నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఆయన? ఈ బల్లారాధనకు వచ్చిన నా ప్రియ దేవుని సంగమా, ఎంత ప్రేమిస్తున్నావు? అసలు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? 10,000 కానుకయటమా? చెప్పాలి. ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? పరదాలు ఎత్తడమా? ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? చప్పట్లు గట్టి కొట్టడమా? ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట అంటూ, ఆయన మాట అంటూ రెండండి. ఆయన ఏదైతే చెయ్యొద్దంటాడో అది చేయకు, ఆయన ఏదైతే చేయమంటాడో అది చెయ్యి. ఆయన ఆ మాటలు మాట్లాడొద్దంటే మాట్లాడుకు, ఆయన వారి జోలికి వెళ్ళొద్దంటే వెళ్ళకు, ఆయన అది చూడొద్దంటే చూడకు. అదిగో ఆ సహవాసాలు వద్దంటే ఆ సహవాసం జోలికి వెళ్ళకు. అలా నువ్వు వెళ్ళకుండా ఎప్పుడు ఉంటావో నువ్వు ఆయన ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. నువ్వు ఆయన్ని ప్రేమించినట్టు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తంతో నిన్ను కడిగి ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? ఆయన నిన్ను నిర్దోషులుగా నిలబెట్టడానికి, నిరపరాధులుగా నిలబెట్టడానికి తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు సంఘము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఏమీ లేదండి, ఆయన మాట వినండి. చాలు, నేను ఫైనల్కి వస్తున్నాను. ఆయన మాట వినండి. గడిచిన 6 నెలంతా ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా ఉన్నాము మనం? ఒకసారి నెమరు వేసుకున్నాము. ఆయన మాట వినకుండా ఉన్నాము. ఆయన ఏమంటున్నాడు? నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థించి అంటున్నాడు. నువ్వేమంటున్నావు? అయ్యా నన్ను బాధపడుతున్నారయ్యా, వారి నోరు పడిపోయేటట్టుగా చెప్పండి, వారి నోరు పడిపోయేటట్టుగా సహాయం చెయ్యి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు అంటున్నాడు. నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థించు అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నిన్ను ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తున్నావు, నిన్ను ఆదరించిన వాళ్ళనే ప్రేమిస్తున్నావు, నిన్ను ఇదిగో కాపాడుతున్న వాళ్ళనే, నిన్ను మంచిగా పలకరిస్తున్న వాళ్ళనే పలకరిస్తున్నావు. తప్పుగా నిన్ను ఎలా నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వారిని కూడా అలా ప్రేమించు అన్నాడు. ఇంకా ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, నిన్ను శపిస్తున్న వారిని ఆయన ఏమన్నాడు తెలుసా? దీవించు అన్నాడు. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్ళైనా, మీ ఇరుగు పొరుగు వాళ్ళైనా, మీరు పని చేసే చోట అయినా, నువ్వు పాడైపోతావే అని నిన్ను ఎవరైనా అన్నారనుకో, అప్పుడు ఈ మాట అనండి, దేవుడి నిన్ను దీవించిన కాక. ఏ మాట అక్క? ఎవరైనా మిమ్మల్ని పాడైపోతారు, మీరు నాశనం అయిపోతారు అని అన్నారనుకో, ఈ మాట ప్రాక్టీస్ చేయండి. ఈ మాట అనండి, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక. ఏంది అందరు కళ్ళు అదోలా చూస్తున్నారు? మంచి మాట కాదు ఇది. దేవుడి నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడి నిన్ను స్థిరపరచునుగాక. ఆమేనండి అందరూ. దేవుడి నిన్ను కాపాడునుగాక, దేవుడి నిన్ను దీవించునుగాక. ఆమెను అలానే చెప్పేది. 2 చేతులు పైకి చెప్పండి. దేవుడి నిన్ను దీవించునుగాక, దేవుడి నిన్ను స్థిరపరచునుగాక, దేవుడి నిన్ను కాపాడునుగాక. ఆగండి, నేనే మిమ్మల్ని కొన్నిసార్లు తిడతాను. అసలు ఇలా అంటారా లేదా? రే పాడైపోతారా, ఎప్పుడు నువ్వు వచ్చేదంటే అప్పుడు నువ్వేమనాలి? ఏమండి, ముగింపుకు వస్తున్నా. దేవుడు నిన్ను దీవించునుగా కానీ నిన్ను తిట్టిన వాళ్ళు నువ్వు అంటాం అలవాటు చేసుకో. ఇది బాగా అత్త కోడలకి కావాల్సిన మాట. నిజమండి, భార్యాభర్తలకి, తోడి కోడళ్ళకి ఎక్కడో ఉండరండి శత్రువులు. ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే. అత్తలు కోడలను తిడితే కోడలు దీవించండి. నీ భర్త కోపం మీద వచ్చి నేను ఏదైనా అంటే, భార్యలుగా చెప్పబడుతున్న వారులారా మీ భర్తలను దీవించండి. నీ తోటి విశ్వాసులు నీ మీద చిరాకబడుతుంటే దీవించండి. ఇలా దీవించడం అలవాటు చేసుకోండి, దీవించడం ప్రారంభించండి. మీలో ఉన్న దైవ ప్రేమను బట్టి వాళ్ళు ఏమైపోతారు? మిమ్మల్ని తిట్టేవారు కాస్త మీకు దండాలు పెట్టినట్టుగా దేవుడు చేస్తాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఫైనల్గా ఏంటంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు, ఇది మనం చెప్పుకున్నాం, ఆయన తన ప్రాణం పెట్టాడని. అయితే ఇప్పుడు మనము ఎలా ఉండాలో చెప్పి నేను ముగిస్తాను. రాకడ వరకు మనం ఎలా ఉండాలి అని అంటే,
పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి అంటున్నాడు. పునాది మీద కట్టబడిన వారై. ఏంటా పునాది చెప్పాలండి? ఇప్పుడు ఇల్లు కట్టబడుతుంది ఒక పునాది మీద, అపార్ట్మెంట్ కట్టబడుతుంది ఒక పునాది మీద, మందిరం కట్టబడింది పునాది మీద. ప్రశ్న వేస్తున్నా, పునాది లేకుండా ఏదైనా కడతారా? ఒకవేళ కడితే ఏమైంది? కూలిపోతుంది. నిజమే. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, మీరు పునాది మీద కట్టబడి వారి స్థిరముగా ఉండండి అంటున్నాడు. మొదట పునాది మీద కట్టబడండి అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక సంఘానికి పునాది ఏంటి? ఏంటన్నా? వాక్యం. పునాదికి ఎన్ని పిల్లర్స్ ఉంటాయండి? ఆ 4 మీకు తెలియాలిగా. నువ్వు వాక్యం అన్నావు, నేను వాక్యం అన్నాను అనుకో, నువ్వు నేనేమైపోయినట్టు? చెప్పునానా? నువ్వు నేను మాట్లాడుకుని వచ్చి చెప్పినట్టు అనుకుంటాంగా. మరి అది తెలియాలి కదా పునాదికి ఎన్ని ఉన్నాయో. పునాది మీద కట్టబడిన వారై. అపోస్తుల కార్యములు తీయండి, 2వ అధ్యాయము 42. ఇక్కడ ఉంది పునాది, పేజీ నెంబర్ 105. చదువుతారు ఎవరన్నా? వాక్యం చెప్పి నేను సమస్యలు పోవాలి కానీ వినేవాళ్ళు మీరు నీరసం అయిపోయారేంటి? చదవండి. అపోస్తలులు బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. కాస్త తలలెత్తండి అమ్మా, నా వైపు చూడండి. పునాదికి ఎన్ని పిల్లర్లు అండి నేను చెప్పానండి? 4. ఇది అందరికీ తెలిసిన పునాదులే. అయితే ఇక్కడ బైబిల్లో కూడా 4 రకాల పిల్లర్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒక పునాది అపోస్తలుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, పునాది మీద మీరు కట్టబడిన వారైతే స్థిరంగా ఉండండి, స్థిరంగా ఉండండి, స్థిరముగా ఉండండి, స్టాండర్డ్గా ఉండండి, స్టెబిలిటీగా ఉండండి. ఒకవేళ మీరు స్థిరముగా లేకపోతే, మీ పునాది బలహీనమైతే, మీ ఇల్లు ఏమైతే? కూలిపోతే. ఏ ఇల్లు? నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు. అర్థమవుతుందా? ఏ ఇల్లు? నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు. నువ్వే ఒక దేవునికి ఆలయం అయితే, వినండి, నువ్వే ఒక దేవునికి ఒక మందిరం అయితే, నీ ఆత్మ సంబంధమైన దేవుని మందిరము ఈ 4 పిల్లర్ల మీద కట్టబడితే ఆ మందిరం ఎలా ఉంటుంది? చెప్పాలి. ఆ మందిరం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఒకవేళ పునాదులో ఏదైనా బలహీనమైతే నీ ఆత్మ సంబంధమైన దేవాలయం అనే దేవుని మందిరం ఏమైపోద్ది? కూలిపోద్ది. ఏంట 4? 1 అపోస్తుల బోధ. బోధలో నువ్వు స్థిరంగా ఉండాలి, బోధ మీద నువ్వు కట్టుబడాలి. ఈరోజు చాలా సంఘాలు దేని మీద కట్టుబడుతున్నాయి చెప్పనా? చూడండి ఇటు. రే రాజా మన మామయ్యరా ఈ మందిరం కట్టింది. రే ఈ మందిరాన్ని విడిచి వెళ్తావా? రాజా ఈ మందిరంలో ఉందాం. ఈ మందిరంలో సేవకుడు ఎవర్రా? మన మామయ్య. ఈరోజు సంఘాలు దేని మీద కట్టుబడుతున్నాయి తెలుసా? బంధు బలగాలను చూసుకొని, బాంధవ్యాలతో బంధు ప్రేమలతో మనోడే మందిరం కట్టి, మనోడే మందిరాన్ని స్థాపించింది. ఏమండి? అభిమానాలతో, ఏమండి? బంధు ప్రేమలతో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరాలు స్థాపించేస్తున్నారు అనేక చోట్ల. ఒక చోట కదా, అనేక చోట్ల. ఆ సంఘాలు చూడండి, సంవత్సరం అయ్యేసరికి అలా ఆ సంఘం స్ట్రెంత్ ఎంత ఉంది? ఏం మాట్లాడరు? అదిగో 100 పైనే. ఎందుకు మందిరంలో వాక్యం చెప్తున్నారు? మన మామయ్య కదా. పిలుపు ఉందా? పిలుపు లేదు. ఏమన్నా వాక్య పరిచర్య ఏమైనా ఉందా? వాక్య పరిచర్య లేదు. ఏమైనా దేవుని నడిపింపు ఉందా? దేవుని నడిపింపు లేదు. ఏమైనా ఆత్మల పట్ల భారం ఉందా? భారం లేదు. కానీ వాక్యం చెప్తుంది ఎవరు? ఆదివారం నిలబడి మన మామయ్య, మన బాబాయ్, మన అన్న. ఇలాంటి సంఘాల మీద అనేక మంది కట్టబడుతున్నారు. వాళ్ళు ఏమైపోతారంటే ఒక రోజున వానగాలికి బైబిల్లో ఉంది కదండి, బండ మీద కట్టబడని ఇల్లు ఏమైంది? తుఫాన్ వచ్చినప్పుడు ఆ పునాది ఏమైపోద్ది? ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది.
ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంఘాలు నిండిపోవటానికి గల కారణం ఏంటంటే నా ప్రియ దేవుని జనాంగమా, మొదటిసారి ఒక వాహనాన్ని సంఘ బిడ్డల దగ్గర పంపించానే. ఈరోజు చాలా చోట్ల సంఘాల్లో సేవకులు చేస్తున్న పని ఏంటో తెలుసా? బస్సులు కొనేస్తున్నారు. కొంతమంది బస్సులు కొనేసి బస్సులను పంపిస్తున్నారు, ఆటోలు పంపిస్తున్నారు, ట్రాక్టర్లు పంపిస్తున్నారు. ఒక పాస్టర్ గారు అన్నారండి నాతో, ఆయన పేరు చెప్పనులే, ఆయన మీకు తెలిసిన ఆయనే. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సేవకుడు ఎవరన్నా? శాలేమరాజే కదా. శాలేమరాజు దగ్గరికి చీరాల నుండి పరల వెళ్ళిపోతా ఉంటే బహుజన సమూహం వెళ్తా ఉంటే ఆ పాస్టర్ గారు నాతో అన్నాడు, ఎలాగైనా మన చీరాల నుండి, మన వార్డు నుండి, మన ఏరియా నుండి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ శాలేమని దగ్గరికి జనాలను వెళ్ళకుండా ఏదో ఒకటి చేసేయాలరా అన్నాడు. ఏం చేయాలన్నా అంటే ఏమన్నాడు తెలుసా? ఏమి లేదు, వారం భోజనాలు పెట్టారు. వారం మన విశ్వాసం దగ్గరికి, చెప్పండి మీరే, వాహనాలు పంపిస్తారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా మన విశ్వాసం మన దగ్గర నిలుపుకుందాం. మన విశ్వాసం అంటే ఈయన విశ్వాసం కాని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయటమే ఈయన టార్గెట్ పెట్టుకున్నాడు. మొత్తానికి ఆయన పొన్నూరులోనే అనుకుంటా, పర్చూరులో అనుకుంటా, అక్కడ సంఘం పెట్టాడు. ఆదివారం రమ్మని నేను వెళ్ళేవాడు. ఒక సంఘంలో ఉన్న సేవకుని అక్కడ సంఘానికి జనాలను వెళ్ళకుండా చేద్దామని ఆయన అనుకున్నాడు. ఆయనకు సంఘమే లేకుండా కొన్ని చూశాడు. పర్చూరులో ఆయనకి సంఘం లేదు, ఆయన కుటుంబం మీద రెండుగా చీలిపోయింది. ఈ రోజున రాజకీయ నాయకులతో తిరుగుతున్నాడు, సంఘంలో కాపరగా లేకుండా నాయకుడిగా తిరుగుతూ. ఒకరోజు నేను చీరాలో వాడే వస్తే వివాహం కూడా చేసుకున్నాను. వినాయకుడి విగ్రహం నుంచి డ్యాన్స్ చేస్తాడనమాట, సింగిల్ వేస్తాడనమాట. ఏంటన్నా అంటే ఇలాగదా ఎంజాయ్ చేయాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం మీద నీ సంఘము కట్టబడినప్పుడు నీ సంఘంలో నలుగురున్న ఆ నలుగురికి దేవుని వాక్యాన్ని బోధించు. 40 మంది అక్కర్లేదండి, 100 మంది అక్కర్లేదండి. ఏదేదో భోజనాలు పెట్టి సంఘాన్ని నిలుపుకుందాం అనుకుంటే ఎంతకాలం? బాంధవ్యాలను చూపించి, బంధాలను చూపించి సంఘాలను నిలుపుకుందామంటే ఎంతకాలం? ఇక్కడ చలామణి చేయించేమో. నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నీ మామయ్య పరలోకానికి నిన్ను తీసుకెళ్ళలేడు, నీ బాబాయ్ పరలోకానికి తీసుకొని వెళ్ళలేడు, నీ సేవకు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది ఒక్కటే, నిజమైన అపోస్తలుల బోధ. కొట్టి చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి బోధ మీద కట్టబడాలి. 3 చెప్పి ఆపుతాను. రెండోది ఏందండి? సహవాసము. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారే, ఏంటిది? సహవాసం. ఇప్పుడు ఈ సహవాసానికి ఒక పేరు పెట్టచ్చు, చెప్పండి. ఏం చెప్పరు? బల్లారాధన సహవాసం. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన సహవాసం. తర్వాత హాల్ నైట్ ప్రార్థనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాసం. తర్వాత ప్రతి శుక్రవారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన సహవాసం. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారుగా, మీరు సంఘాన్ని పిలుచుకుంటారుగా, అది కుటుంబ ప్రార్థన సహవాసం. ఇప్పుడు రాకడ పర్యంతరం వరకు మీరు 2వ పునాది మీద కట్టబడవలసింది ఏందండి? సహవాసం మీద మీరు కట్టబడాలి. సహవాసం అంటే సహవాసాన్ని తొలగకుండా సహవాసంలో రాకడ వరకు ఉండాలి. ఉంటున్నారండి? చూడండి ఏం చెప్పాను. సహవాసంలో కోరేష రాకడ వరకు ఉండాలి. రాకడ వరకు ఎవరో సంగతి ఎందుకులేండి, మన సహవాసం దగ్గరికి వద్దాం. రాకడ వరకు అంటే అసలు మనం ఉంటామో లేదో పక్కన పెడితే, అసలు 1 సంవత్సరం గ్యారెంటీగా ఉంటారనుకుంటే భయం వేస్తుంది. విషయం చెప్పండి. మన సహవాసంలో ఎలా ఉన్నదంటే, నేను ఎప్పుడు నా కోరిష్తో పంచుకుంటూ ఉంటా. ఈరోజు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వినండి. ఈరోజు మీరు కూర్చున్నారే, చేపలు ఒక చెల్లిచ్చిందండి. చేపలై మిగిలాయి, చెల్లి లేదండి. సహవాసంలో లేదు, చేపలు ఉన్నాయి. ఈ రోజున కాంగో ఉంది కదండి, దీని మీద దుప్పటేసాను.
ఈ కాంగో ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఇక్కడ ఈ సహవాసంలో లేడండి, కానీ ఏముంది? కాంగో ఉంది, కాంగో ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బల్లగుద్ది చెప్తున్నానే, బల్లిచ్చిన వ్యక్తి సహవాసంలో లేడండి, కానీ ఏముందండి? బల్లుందండి, బల్లుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చెప్పుకొని వస్తే ఈరోజు కరెంటు పోతే వాడుతున్నాం కదండి, మెగా బాక్స్ 15,000 పెట్టి కొన్నాడండి. సహవాసంలో బాక్స్ ఉంది, కానీ వ్యక్తి లేడండి, వ్యక్తి లేడు. ఈరోజు అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగోండి ఈ బల్లారాధన ద్రాక్షరసం గ్లాసులండి, ఈ సెట్టు నేను కొనమనలేదండి, కానీ ఈరోజు కొనిచ్చినటువంటి చెల్లి కూడా సహవాసంలో లేదండి, కానీ ఇది ఉందండి. ఇంకొక అక్క అయితే కానుకలు డిబ్బి ఇస్తాను అయ్యగారు అంటుంది. వద్దని చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే డిబ్బి ఇచ్చిన తర్వాత ఆమె కూడా వెళ్ళిపోతేమో. నేను నవ్వుకోవటానికి చెప్పట్లేదు, కానీ మనసులో ఏడుపు ఉందండి, నాకు మనసులో ఏడుపు ఉంది. ఈ సహవాసంలో ఎవరన్నా ఏదన్నా ఇస్తే ఉండట్లే, వాళ్ళు ఉండట్లే. 3 రోజుల నుండి బాధ, నాకు బాధ మిగులుతుంది. అసలు నేను సంఘంలో ఎవరిని ఏది కూడా, ఏ వస్తువులు కూడా మీరు కొనివ్వకండమ్మా. మీరు చక్కగా చర్చికి వచ్చి కూర్చుంటే చాలమ్మా. మీరు ఆదివారం వచ్చి ఆరాధన చేస్తూ చప్పట్లు కొట్టి ఆరాధన చేసి మీరు చక్కగా ఇళ్ళకెళ్తే చాలమ్మా అనుకుంటున్నానండి. నేను అనుకుంటున్నానండి, నాకు వస్తువులు వద్దు. ఎందుకండి వస్తువులు వాడబడతాయా? ఎవరండి వాడబడేది? మనుషులు. ఈరోజు వస్తువులు మిగిలిపోతున్నాయి, మన సహవాసంలో మనుషులు మిగలటం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకే చెప్తున్నాను, సహవాసంలో రాకడ వరకు నిలబడాలి. ఏ సంఘానికైతే వచ్చావో వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇంటి వారి ద్వారా వస్తాయి, కుటుంబీకుల ద్వారా వస్తాయి, ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తాయి. ఇంకెక్కడ వస్తాయి చెప్పనా? సంఘంలోనే వస్తాయి. నీ మీద వారికి పడకపోవచ్చు, వాళ్ళ మీద నీకు పడకపోవచ్చు, కానీ నీవేమవ్వాలి? సంఘాన్ని విడిచి వెళ్ళకూడదు, సహవాసాన్ని విడిచి వెళ్ళకూడదు. ఏ సహవాసానికైతే వచ్చావో, ఏ సహవాసంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ సహవాసంలో అయితే నీ కొరకు సంఘం ప్రార్థిస్తుందో, ఏ సహవాసంలో అయితే నీ ఆదరణ కొరకు దివారాత్రులు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారో, నువ్వు మరణించే వరకు, నీ మరణ దినం వరకు సహవాసాన్ని వదలకూడదు. తెలుసా? ఒక మాట చెప్తానండి, మన సంఘ బిడ్డ మెల్కి ఉన్నాడుగా, ప్రస్తుతానికి మెల్కి సంఘంలో లేకపోవచ్చు, కానీ తన మనసు ఎక్కడ ఉంది తెలుసా? సంఘం మీద ఉందండి. మీకెవరికి తెలీదు. వారంలో ఒకరోజు నాకు ఫోన్ చేస్తాడు. నేను ఇంతవరకు చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నాను. వారంలో ఒకరోజు నాకు ఫోన్ చేసి సంఘ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని అడుగుతున్నాడు. సంఘానికి ఎంతమంది వస్తున్నారు, అందరూ వస్తున్నారని అడుగుతున్నాడు. ప్రార్థన బాగా జరుగుతున్నాయని అడుగుతున్నాడు. ఆన్లైన్ గత నెల జరిపించలేదు ఏంటని కూడా అడిగాడు. ఎందుకు అడగాలి? అతనికి ఏం అవసరం? అతను ఎక్కడో హైదరాబాదులో ఉన్నాడు, ఏదో సంఘానికి వెళ్తున్నాడు. ఫోన్ చేసి ఎందుకు అడుగుతున్నాడు అంటే తన మనస్సు దేని మీద పెట్టాడండి? చెప్పాలి దేని మీద పెట్టాడండి? సావాసం మీద పెట్టాడు, సంఘం మీద పెట్టాడు. మీకు అందరికీ తెలుసు, తన కష్టార్జితంలో 10వ భాగం 10వ వంతు ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సంఘ బిడ్డలందరినీ అడుగుతున్నాడు. రేపు వచ్చే వారం ఫోన్ చేసి సంఘంలో ఎవరైనా ఆగారంటే ఏం చెప్పాలి? 2-3 ఆగారని చెప్పాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఏంటంటే సహవాసాన్ని విడవకండి, కడ వరకు ఉండండి. 3వది ఏందమ్మా? రొట్టె విరుచుట. కాసేపట్లో మీరు రొట్టెని తీసుకోబోతున్నారు, యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తీసుకోబోతున్నారు. ఇది ప్రతి నెలలో ఈ సహవాసంలో మీరు ఉండాలి. నాన్న యవనస్తులారా, బాప్తీసాలు తీసుకున్నారు, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోబోతున్నారు. ఈ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునే ముందు అసలు ఎలా తీసుకోవాలి తెలుసా? ఏమండి, ఇంకో మాట ఇంకేం ఎక్కువ చెప్పలేదు. ప్రభు శరీరాన్ని తీసుకునేటప్పుడు నీకెవరు గుర్తు రావాలి తెలుసా? నా యేసయ్య నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు, బాగుగా కొట్టారు ఆయన్ని, తన శరీరం అంతా నలిగిపోయింది, నా కోసం దెబ్బలు తిన్నాడు. నేను నడిచిన దేవునికి నచ్చని దారిని బట్టి ఆయన కాళ్ళకి మేకులు కొట్టారు. నేను
పట్టుకోకూడనిది నేను పట్టుకున్న దాన్ని బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టారు. నేను ఆలోచించిన దాన్ని బట్టి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన శరీరానికి నిలువెల్ల గాయాలే. ఇప్పుడు ఆ శరీరాన్ని నేను తినబోతున్నాను. నేను ఇక నుంచి ఆయనకి నచ్చనిది ఏది చేయకూడదు అని తీసుకుంటున్నారు. అసలు అట్లా ఏదో వస్తున్నారు, ఏదో రొట్టి నేను ఇస్తున్నాను, తినేస్తున్నారు, ద్రాక్షరసం ఇస్తున్నాను, తాగేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మరలా యథావిధిగా ఉంటున్నారు. అలా అయితే ఎలా చెప్పు? నువ్వు బల్లలో చేయి వేసేటప్పుడు నీకు పశ్చాత్తాపం రావాలి తెలుసా? అసలు బల్లలో చేయి వేసే ముందు రాత్రి ఎక్కడ ఉండాలి తెలుసా? ఎక్కడ ఉండాలండి? ఏమండి, బల్లారాధనలో చేయి వేసే ముందు రాత్రి అనగా శనివారం రాత్రి ఎక్కడ ఉండాలి? బల్లలో చేయి వేసే వాళ్ళ గురించి చెప్తున్నా, సన్నిధిలో ఉండాలి. అది సిద్ధపాటు కూడిక. ఈరోజు బాప్తీసం తీసుకున్నావు, దేవుని సన్నిధికి వచ్చి బల్లారాధనకు ముందుగా సిద్ధపాటు ఉందా? నీకు సిద్ధపడుతున్నావా? ఏదో ఆనవాయితీగా బాప్తీసం తీసుకున్నావు, ఏదో ఆనవాయితీగా బల్లలో చేయి వేస్తున్నావు, ఆనవాయితీగా కానికేస్తున్నావు, ఆనవాయితీగా ఆరాధిస్తున్నావు, ఆనవాయితీకి వెళ్ళిపోతున్నావు. ఇలా ఆనవాయితీగా జీవించే క్రైస్తవుడా, నీకు సంఘంలో చోటు ఉండొచ్చేమో, పరలోకంలో చోటు ఉండదు నీకు. రాసుకో డైరీలో. ఆనవాయితీగా మందిరానికి వస్తే మందిలో చోటు ఉండొచ్చేమో, మహిమ మందిరంలో నీకు చోటు ఉండదు. ఈ రోజున ఇక్కడ చోటు లేకపోయినా పర్లేదండి. ఎక్కడ చోటు ఉండాలి? అక్కడ ఉండాలండి చోటు. అక్కడ చోటు లేకపోతే నీ చోటు ఎక్కడికి వెళ్ళిద్ది? ఏం మాట్లాడరు? ఎక్కడికి వెళ్ళిద్ది? పాతాళానికి వెళ్ళిద్ది. సిద్ధపాటు కూడికకు రాక, సిద్ధపడక, సమాధాన పడక, పశ్చాత్తాపడక, ఏదో వచ్చాములే, ఏదో తీసుకున్నాములే, ఏదో వెళ్ళిపోయాములే అని క్యాజువల్గా ఆనవాయితీగా బల్లలో చేయి వేస్తున్న సంగమా, పరలోకంలో చోటు ఉండదు నీకు. బాప్తీసం సర్టిఫికేట్ ఉండొచ్చేమో నీకు, బాప్తీసం ఇచ్చిన దాఖలు ఉండొచ్చేమో నీకు, బాప్తీసం తీసుకున్న గుంపులో నువ్వు కూడా ఉండొచ్చేమో, కానీ పరలోకంలో నువ్వు ఉండవు. గుర్తుపెట్టు, పరలోకంలో. ఇక ఆయన రక్తం తీసి తాగేటప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? నా కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఆయన ఏం చేశాడు? కార్చాడు. ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆయన కోసం కనీసం నేను చెమటన్నా కార్చే పరిచర్య చేయాలి. చేస్తున్నావా? ఆయన కోసం కనీసం చెమట కారుస్తున్నావా? ప్రార్థనలో పని చేస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? ఆయన రక్తం కార్చాడు, చెమట కార్చలేకపోతున్నావే. నా ప్రియ దేవుని బిడ్డ, చెమట కార్చటానికేనండి ఈరోజు ప్రతి నెల మొదటి బల్లారాధనలో వంటశాల పెట్టాము, పరిచర్య పెట్టాము, భోజన కార్యక్రమాలు పెట్టాము. చక్కగా మన చెమట కార్చాలి, పని చేయాలి, ప్రయాసపడాలి. ప్రతి నెల ఇలా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకునే పునాది మీద మీరు ఏమవ్వాలి? కట్టబడి స్థిరంగా ఉండాలి. ద ఫైనల్ వన్ ఏంటండి? ప్రార్థన. ఈరోజు ఎంతమంది వేకువజామున లేచి ప్రార్థన చేసి వచ్చారు? చెయ్యి ఎత్తితే పూర్తి. ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? వినండి, ఇది కోర్టు కాదండి, నేను తీర్పు తీర్చనండి. కథ వినండి. ప్రతిరోజు ఉదయమును లేచి ప్రార్థన చెయ్యండి. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చెయ్యండి. నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసి పంపు. నీ భర్త వేటకెళ్ళాడంటే ఇంటికి వచ్చే వరకు ప్రార్థనలో ఉండు. ఖాళీ సమయంలో ప్రార్థనలో ఉండు. మీ ఇళ్ళ దగ్గర ప్రార్థనలు పెట్టుకోండి. మొత్తుకొని మరీ చెప్తున్నా, కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి అని. నా కోసమా? చెప్పు మౌనిక, నా కోసమా? మీకోసం అండి, మీకోసం. నిన్నే ఒక చెల్లెని అన్న ప్రార్థన పెట్టుకోమని మీరు చెప్తుంటే పెట్టుకోలేకపోతున్నానన్న. ఈసారి మా భర్త వేట నుండి రాగానే ప్రార్థన పెట్టించేస్తానన్న అంటుంది. ఏం జరిగిందమ్మా అంటే, ప్రార్థన పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోలేకపోయాను. నా ఇంట్లో నష్టాల వెంట నష్టాలు వస్తున్నాయన్న. ఇక ఆగలేనన్న, ఈ నష్టాలు పోవాలంటే నేను ప్రార్థన పెట్టుకోవాలన్న. నేను అంటానండి,
ప్రార్థన ఎందుకో తెలుసా? నీ ఇంట్లో నీ కోసం, నీ క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం. ఒక విషయం చెప్పనా, ప్రార్థన జరిగే ఇంట్లో ఎవడు ఉండడు? మీరే చెప్పండి, ఎవడు ఉండడు? అపవాది ఉండడు. ప్రార్థన జరగని ఇంట్లో ఎవడుంటాడు? అపవాది ఉంటాడు. నేనొచ్చి మీ ఇంటికి వచ్చి 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోయినంత మాత్రాన నీ ఇంట్లో నుండి అపవాది వెళ్ళిపోతాడా? వెళ్ళడండి. మీ అంతటా మీరే వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి. నెలలో కనీసం ఒకసారన్నా కుటుంబ ప్రార్థనలు ఉండాలి. సంవత్సరంలో 3 ట్రిప్పులన్నా ఉపవాస ప్రార్థనలు ఉండాలి. మీరు ప్రార్థనలు జరుపుకుంటూ ఉండాలి. మీరు కూడా ప్రార్థనలకు వస్తుండాలి. శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది అండి? సంఘంలో మహా అయితే 15 మంది ఉన్నారు. మనము శుక్రవారం వచ్చేసరికల్లా 15 మంది వస్తున్నారా? 15 మంది వస్తున్నారా? 3-4 వస్తున్నారు. మరి మిగతా 12 మంది ఏమవుతున్నారు? కొంతమంది పనులకు వెళ్తున్నారు, కొంతమంది ఇళ్లలోనే ఉంటున్నారు. నేను అంటాను, శుక్రవారం పాటు మీరు అసలు పనికి వెళ్ళే డ్యూటీ పక్కన పెట్టేయండి. పనికి వెళ్ళకండి. ఆ రోజు 5 రోజులు వెళ్ళండి. సోమవారం వెళ్ళండి, మంగళవారం వెళ్ళండి, బుధవారం వెళ్ళండి, గురువారం వెళ్ళండి, శనివారం వెళ్ళండి. శుక్రవారం ఒక తీర్మానం తీసుకోండి. ఇది నేను చెప్పే మాట కాదండి. మీ కళ్ళ ముందే మీ చుట్టూ ఉన్న సంఘాలకి ఎంతమంది స్త్రీలు అన్నోళ్ళు శుక్రవారం పూట పని మానేసి ప్రార్థనలకు వెళ్ళట్లేదు? వెళ్తున్నారు లేదా? మరి వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు మీరు కూడా రండి. నీ భర్త కొరకు ఏడువు ఇక్కడ, నీ బిడ్డల కొరకు ఏడువు ఇక్కడ, నీ కుటుంబం క్షేమం కొరకు ఏడువు ఇక్కడ. ఇక్కడ ఏడువు, ఇక్కడ అంగలార్చు, ఇక్కడ వేదన చెందు, ఇక్కడ ఆయన మోకాలు పట్టుకొని రోధించు. ప్రతి శుక్రవారం ఈ పల్లారాధనలో ఒక తీర్మానం తీసుకోండి. ఈ మొదటి ఆదివారంలో ఈ జూలై నెల నుంచి ఒక తీర్మానం తీసుకోండి. నేను ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం ఆటో ఎక్కను, బస్సు ఎక్కను, ఇంటి గడపను దాటి పనికెళ్ళను. నేను అయితే శుక్రవారం దేవుని మందిరంలోకైనా ఏంటంటే మాట్లాడరు, భయపెట్టి చేస్తున్నానా? శుక్రవారం పాటు దేవుని మందిరంలో నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ మోకాళ్ళు వేస్తాను, ఇక్కడ ప్రార్థన చేస్తాను, ఇక్కడ ఆరాధన చేస్తాను. ఆ తీర్మానం తీసుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థనకి కూడా రండి, కదలండి. వేడుకుంటూ చెప్తున్నానండి, వేడుకుంటున్నాను. మీ ఇళ్లల్లో మీ కష్టాలు నాకు చెప్తుంటే నాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా? మీ కష్టాల గురించి చెప్పినప్పుడు నాకు బాధ ఇట్లా. మీ కష్టాలు పోగొట్టుకోవడానికి మీరు కదలటం లేదే, ఎక్కడికి మీరు కదలటం లేదని బాధపడుతున్నాను నేను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇలా చెప్పుకుంటూ పోతానండి. నేను లేని తర్వాత ఎవరు వచ్చి చెప్తారండి? ఎవరయ్య గారు? మీ కొడుకున్నాడు, మీ కొడుకు చెప్తాడు. ఎంతకాలం మేము చెప్పుకుంటూ పోవటమేనా? మీరే 10 మందికి చెప్పద్దు, మీరే 10 మందిని పిలవద్దు, మీరే మీ పక్కన ఇలా వాళ్ళని సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వెళ్తున్నానక్క, రెండక్క, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నానక్క, కదులక్క, శనివారం సిద్ధపాటు కూడిక సన్నిధిలో జరుగుతుంది, వెళ్దాం మనం అని మీ అంతటికి మీరే కదలటం ఎప్పుడు ప్రారంభిస్తారో, మీలో కదలక ఎప్పుడు వచ్చిందో, మీ కుటుంబాల్లో మీ భర్తలన్నోళ్ళు మందుబాటులు పట్టుకుంటే అడగండి. మీ భర్తలో మారకపోతే చెప్పండి. మీ భర్తలు మారాలన్నా, మీ బిడ్డలు బాగుండాలన్నా, మీ కుటుంబాలు స్థిరపడాలన్నా, మీ అప్పులు పోవాలన్నా, మీ శరీరాల్లో ఉన్న రుగ్మతలు కూడా తొలగిపోవాలన్నా మీరేమవ్వాలి? మీ ఇళ్లలో నుండి కథల మందిరంలోకి రండి. మీరు ఆ పని చెయ్యండి. అపోస్తుడైన పౌలు గారు ఇదే సంఘానికి చెప్పింది. పునాది మీద కట్టబడండి రాకడ వరకు. మొదటి పునాది ఏంది నాన్న? మర్చిపోయారా? వాక్యం మీద. రెండవ పునాది సావాసం. మూడవ పునాది రొట్టె వీర్చుట. నాలుగో పునాది ప్రార్థన. వీటి మీద కట్టబడిన మీరు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా అంటే అసలు చెక్కు చెదరకుండా ఉండాలి, చెదరని వారుగా ఉండాలి, చెదిరిపోకుండా ఉండాలి. రాకడ వరకు మీరు అలా ఉంటే ఒక రోజున రాకడ సమయంలో సంఘం ఏమైతే ఎత్తబడిద్ది. ఆ ఎత్తబడిన సంఘంలో ఎవరు ఉంటారు? మనం కాదు, స్థిరంగా ఉన్నోళ్ళు ఉంటారు. స్థిరంగా ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళు పరలోకంలో కూర్చుంటారు. వాళ్ళు పరలోకంలో తెల్లటి వస్త్రాలతో దేవుణ్ణి ఆరాధిస్తారు. అలా ఆరాధించే వారిలో నువ్వు ఉంటావో లేదు? ఒక ప్రశ్న. కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న ఎస్తేరమ్మ ప్రార్థిస్తుంది.